జగిత్యాల జిల్లాలో ఓ యువ రైతు కాంగ్రెస్ సర్కార్ తీరుపై వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. కాళేశ్వరం ద్వారా నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిరికొండలో యువ రైతు జలంధర్ తన పొలంలో జై కేసీఆర్ రివర్స్ పంపింగ్ కాళేశ్వరం పేరుతో వరి నాట్లు వేసి నిరసన తెలిపాడు. లక్షలాది ఎకరాలకు నీరందించిన ప్రాజెక్టును వాడడంలో కాంగ్రెస్ విఫలమైందని యువ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. నీరు ఇవ్వకపోతే రైతులతో కలిసి ధర్నా చేస్తామన్న జలంధర్ హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా రైతుల కష్టాలను తీర్చవచ్చని చెప్పి వేల ఎకరాల విస్తీర్ణాన్ని మనము పండించవచ్చని చెప్పి ఆనాడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ప్రారంభించినటువంటి ప్రాజెక్టును ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ రివర్స్ పంపింగ్ను మన వాటర్ను మళ్ళీ తీసుకురాలేకపోతున్నందుకు నిరసనగా మా పొలంలో ఇలా కాళేశ్వరం రివర్స్ పంపింగ్ అని చెప్పి రాసి నేను నిరసన తెలియజేయడానికి ఈ విధంగా మా పొలంలో రాశాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే తెలియని ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నారంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 200 కిలోమీటర్ల గ్రావిటీ కినాలు, 1531 కిలోమీటర్ల సొరంగాలు, 98 కిలోమీటర్ల రిజర్వాయర్స్, 530 మీటర్ల పైకి ఎత్తిపోసే పంపింగ్లు, 141 కిలోమీటర్ల 141 టీఎంసీల నీటి వినియోగము, 240 టీఎంసీల నీటి సామర్థ్యం గల సమూహమే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు. తెలియని ప్రతిపక్షాలు ఇవన్నీ తెలియక ఏదో కాళేశ్వరం కూలింది అంటున్నారు. కానీ ఆ కాళేశ్వరం ఒక్కటి కూలితే కూలిండొచ్చు, కుంగింది కావచ్చు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇతర నాయకులు కట్టినవి బ్రిడ్జిలు కానీ ఇంకా ఏవేవో చాలా కూలుతున్నాయి. మరి వాటి మీద ఎవరు మాట్లాడటం లేదండి. ఆ ఒక ప్రాజెక్టు కూలినా కానీ మిగతా 2 బ్యారేజీల ద్వారా కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా మళ్ళీ ఎప్పటిలాగా ఈ వరద కాలువ వెంబడ నీరును తరలించవచ్చని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం.